నిన్న కవిత మొత్తం మీద కవిత గురించి నిన్న మనం డీప్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం. దానికి సంబంధించి ఒక్కసారి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా కవిత మీద రియాక్ట్ అవుతున్నారు. ఏంది అసలు కవిత ఎవరిని టార్గెట్ చేసింది, వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కవితను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. చదివిన తర్వాత కవిత రాక్షసి, కారణ జన్ముడి కడుపున పుట్టడం దురదృష్టకరం, వ్యాపారాల్ని కాపాడుకునేందుకే రేవంత్ కుమ్మక్కు, హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు, నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా, ఎమ్మెల్యే మాణిక్ రావు ఎద్దేవా, ఆమె కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డారు, పార్టీ విప్ వివేకానంద నిన్న ప్రెస్ మీట్ పెట్టిర్రు బీఆర్ఎస్ భవన్ లో. 12 ఏళ్లలో సీఎంలు బడులకు ఏమీ చేయలేదు, కేసీఆర్ రేవంత్ పైన కవిత విమర్శ, బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక, కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం. మొత్తంగా ఈ కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది. అది మన నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్ కేటీఆర్ ఆడిస్తున్నారు కవితతోటి. ఇక్కడ హరీష్ రావుని ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం కవితను బయటికి పంపించి కవిత తోటి తీవ్ర విమర్శలు చేపించి హరీష్ రావును జనాలలో పలచన చేసి బీఆర్ఎస్ నాయకులలో పలచన చేసి హరీష్ రావును బయటికి పంపించిన తర్వాత కవితను మళ్ళీ బీఆర్ఎస్లకు ఆహ్వానిస్తారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తేనేమో రోజు రోజుకి బీఆర్ఎస్ వర్సెస్ కవిత అవుతుంది. ఆమె అందరి నాయకులను ఉద్దేశించి ఎక్కడ కూడా టార్గెట్ చేయలే. హరీష్ రావుకు మద్దతుగా ఉన్నటువంటి నాయకులు